ప్రతి రైతు ఇప్పుడు మనం రోజు పేపర్‌లో చూడడము ఇవన్నీ కూడా గమనిస్తున్నాము. మనము అన్ని కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు గానీ, పబ్లిక్ కంపెనీలు గానీ హైబ్రిడ్ విత్తనం తయారు చేయాలంటే, మనము ఏం చేయాలంటే ఆడ, మగ విత్తనాలు స్పెషల్‌గా దొరుకుతాయి. వెరైటీస్ ఇంబ్రెడ్ లైన్స్ అని అంటారు. వాటిని మనము ఒక సరైన నిష్పత్తిలో మనం పొలంలో నాటాలి. ఆడ మొక్కల పైన ఈ మగ మొక్కల నుంచి వచ్చే పుప్పొడి పడినప్పుడు మనకి గింజ కట్టి అది హైబ్రిడ్ విత్తనం తయారవుతుంది. హైబ్రిడ్ విత్తనం మనము ఆడ మొక్కల మీదే వస్తుంది. ఆడ మొక్కల నుంచి వచ్చే విత్తనాన్ని మనం తీసుకున్నట్టయితే వాటిని హైబ్రిడ్ విత్తనం అంటారు. ఈ రైతులకు అమ్మే హైబ్రిడ్ విత్తనాలన్నిటికీ డైరెక్ట్గా మనము సూటి రకాలు వేరు, హైబ్రిడ్ రకాలు వేరు. సూటి రకాలైతే ఒక రకం విడుదల చేస్తే అది 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా దాని నుంచి దానికే విత్తనం తయారవుతుంది. కానీ హైబ్రిడ్ రకాలని మనము అమ్మాలన్నా, తయారు చేసుకోవాలన్నా ప్రతిసారి ఆడ, మగ విత్తనాలని పొలంలో నాటి వాటి ద్వారా పుప్పొడి మగ విత్తనం నుంచి ఆడ మొక్క మీద పడ్డప్పుడు వచ్చే ఆడ మొక్క మీద ఉండే విత్తనమే హైబ్రిడ్ విత్తనం. కాబట్టి హైబ్రిడ్ రకం తయారు చేయడం అనేది చాలా కష్టము. అవి అందుకే మనము స్పెషల్గా బాగా తెలిసిన వాళ్ళే హైబ్రిడ్ రకాలను తయారు చేసి రైతులకి ఇస్తున్నారు.